మాకు హైదరాబాద్లో ఫుల్ రెయిన్ వస్తుంది కదా ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కుదరట్లేదు. సో స్విగ్గీలో అయితే మా అబ్బాయిని బుక్ చేయమని చెప్పాను. నేను చెప్పింది ఒకటైతే వాడు ఏమేమి బుక్ చేశాడో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇదిగో లేస్ బుక్ చేసుకున్నాడు చిన్న పిల్లలాగా. ఇంకోటి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్ బుక్ చేశాడు. ఇదేమో ఆటా లేదన్నమాట. సో ఆటా బుక్ చేశాను. ఎప్పుడు ఆటా అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ కంపల్సరీగా. టొమాటోస్ అయిపోయినాయి. సో ½ కేజీ టొమాటోస్. ప్రతి దాంట్లో టొమాటోస్ చాలా అవసరం కదా ఫ్రెండ్స్ మనకి. సో ఇవైతే ఎగ్స్ అనమాట, చాలా ఫ్రెష్గా బాగుంటాయి ఇవి. ఎప్పుడు ఇదే బుక్ చేస్తా. 6 పీసెస్ ఉంటాయి దీంట్లో. ఇంకా ఒకటి ఏంటంటే షుగర్ కూడా అయిపోయింది. సో ఈ షుగర్ అయితే క్రిస్టల్గా బాగుంటుంది. 1 స్పూన్ వేసినా కూడా చాలా బాగా వస్తుంది. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇదే షుగర్ యూస్ చేస్తాను. ఎవరైనా కానీ సన్నగా ఉన్న షుగర్ యూస్ చేయకండి. సో ఇంకా ఏమున్నాయి, ఇదిగో ఇదేంటో శాండ్విచ్ చాక్లెట్ అంటే ఇది కూడా బుక్ చేసుకున్నాడు మా అబ్బాయి. బయట అంత రెయిన్ వస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? మా పిల్లలు అయితే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళే, కాలేజీకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి ఇట్లా బుక్ చేస్తున్నారంటే చిన్నపిల్లలు ఎలా ఉన్నారో. ఆయిల్ కూడా అయిపోయింది. సో ఫ్రీడమ్ ఇట్లా 1 లీటర్ క్యాన్ అయితే తెప్పించాను. ఇంకోటి మెయిన్గా ఆనియన్స్ ఎప్పుడు ఉండాలి కదా ఇంట్లో. స్విగ్గీలో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి, ఎందుకంటే బయట రెయిన్ వస్తుంది కాబట్టి. నేను 2 కేజెస్ అయితే తీసుకున్నాను. 2 కేజెస్ తీసుకున్నాను. సో ఇవన్నమాట. ఇంకొకటి అయితే మోస్ట్ హైలైట్ ఏం బుక్ చేశాడంటే మా అబ్బాయి, చూడండి తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఈ ఫుల్ రెయిన్లో వాడు ఇది తాగుతాడనమాట. ఇప్పుడు కోల్డ్ వచ్చిందనుకోండి వాడికి మళ్ళీ నేను ఇదే మెడిసిన్గా వేస్తాను. సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉన్నారా అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇవన్నీ అయితే బుక్ చేసుకోవటం జరిగింది. ఒకసారి చూడండి ఏవేవైతే బుక్ చేశానో. నేను 400 కానీ బుక్ చేస్తే ఇంకొక 150 రూపీస్ మా పిల్లలు ఎక్స్ట్రా చేశారు ఫ్రెండ్స్. సో వాళ్ళకే ఆ ఫైన్ నేను వేస్తాను. మీరు కూడా అలానే వేయండి, లేదంటే పిల్లలు చాలా అలవాటు పడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.